రాబోయి చందమామ. వాళ్ళిద్దరి జాతకాలు రెండు ధృవాల్లాంటివి. ఆ రెండూ కలిసే అవకాశమే లేదు. రెండూ కలిసిన చోట ప్రళయం ఏర్పడుతుంది తప్ప ఎవ్వరికీ మంచి జరగదు. ఆ జాతక ప్రభావం వల్లనే మీ అక్కయ్య చనిపోయారు. నీకు తెలిసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏ రోజు సంతోషంగా ఉన్నారో చెప్పమ్మా. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండొచ్చు, కానీ వాళ్ళ కలయికని ఆ భగవంతుడు ఒప్పుకోవడం లేదు. రాసుల ప్రభావం వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలియకుండానే ప్రతి క్షణం పోరాడుతూనే ఉండాలి. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం ఆ పోరాటం వాళ్ళకి అలా సాగుతూనే ఉంటుంది. దానివల్ల మధ్యలో బలైపోయేవాళ్ళు ఎంతమందో, బాధపడేవాళ్ళు ఎంతమందో నేను లెక్క చెప్పలేనమ్మా. ఆ ప్రభావం ఒక్కరి మీద కాదమ్మా. కన్నతల్లి కావచ్చు, కన్న బిడ్డే కావచ్చు, వాళ్ళని ఆదరించే ఏ వ్యక్తికైనా ప్రమాదం అయితే పొంచి ఉంది. ప్రతి క్షణం గండంలాగే గడిచిపోతుంది. ఎక్కడదాకో ఎందుకు? అప్పుడు రాయలసీమకి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? వాళ్లను ఎంతో ఆదరించిన లక్ష్మీగారు కూడా ఆఖరికి చనిపోయారు. వాళ్లే కాదమ్మా, ఆ జంట ఏ ఇంట్లో కలిసి సంసారం చేసినా ఆ ఇంటికి ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. ఇది జాతక ప్రభావం. మీరు నిర్లక్ష్యం చేసే కొద్దీ ఆ దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి. అది ఎంత దూరం వెళుతుందంటే బహుశా వాళ్ళిద్దరిలో ఒకరు చనిపోవచ్చు, లేదా ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. రేపొద్దున వాళ్ళకు కలిగిన ఆ పాప ప్రాణానికి కూడా గండం ఉంది. ఆ పాపకి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గండం ఉంది. దానికి కారణం వాళ్ళిద్దరి కలయికే. మరి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటి స్వామి? వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవడమేనమ్మా. ఆంటీ, వైశాలి, నువ్విక్కడ? మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చానండి. అసలేంటంటే ఇదంతా? ఆ స్వామీజీ చెప్పింది నిజమా? అంటే నువ్వంతా విన్నావా? అవునండి, అంతా విన్నాను. ఆయన ఏదేదో చెప్తున్నాడు, మీరు దాన్ని అమాయకంగా నమ్ముతున్నారు. అసలేంటిది? అంటే ఎన్ని రోజులు మీరు ఈ స్వామీజీ మాటలు వినే చంద్రికని భరత్ గారిని విడదీయాలని చూసారా? ఇది ఎంతవరకు సమంజసం ఆంటీ? చూడమ్మా, మీ తరం వాళ్ళకి మేం చెప్పేవన్నీ మూఢనమ్మకాల్లాగా అనిపించొచ్చు, కానీ అందులో మేం చెప్పే వాటిలో కొంత నిజాలున్నాయన్న విషయం మీకిప్పుడు అర్థం కాదు. ఏంటంటే నిజం? ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్య భర్తలని సుఖంగా సంతోషంగా ఉండరు అని వాళ్ళని విడదీయాలనుకోవటం అది న్యాయమో చెప్పండి? నేను మాత్రం
వాళ్ళు విడిపోవాలని కోరుకుంటానా? భరత్ ఎవరు? నా కన్న కొడుకు కదూ. చంద్రికెవరు? నా కోడలు కాదా? వాళ్లకొక పాప కూడా ఉంది. ఎవరైనా కొడుకు కోడలు విడిపోవాలని కోరుకుంటారా? ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా వాటిని సర్దుకుపోయి జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ విడిపోవాలని ఎందుకు కోరుకుంటారు? అలా కోరుకున్నారు అంటే దాని వెనకాల బలమైన కారణం ఉండాలి కదా. మీరన్న మాట నిజమే కాని మీరు నమ్ముతుంది మాత్రం తప్ప ఆంటీ. ఆ స్వామీజీ చెప్పింది పచ్చి అబద్ధం. నేను అలాగే కొట్టి పారేశానమ్మా. నేను కూడా మొదట్లో నమ్మలేదు. కానీ ఇంట్లో జరిగిన పరిస్థితులవన్నీ చూశాక నమ్మక తప్పటం లేదు. నేను రుద్రానికి మాటిచ్చినందుకు భరత్ని చంద్రికని విడదీయాలని చూస్తున్నాను అనుకున్నావు కదా. లేదు, ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో రుద్రానికి మాటిచ్చాను. కానీ నేనిచ్చిన మాట కంటే చంద్రిక భరత్ల భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాను. అందుకే అవసరమైతే రుద్రాణి నన్ను తప్పు పట్టినా పర్వాలేదు, తనకిచ్చిన మాట నేను వెనక్కి తీసుకుందాం అనుకున్నాను. అప్పటికి మోహన్ చూపించలేని పరిస్థితిలో ప్రాణం తీసుకొని దూరం అయిపోదాం అనుకున్నాను. అందుకే ఆ రోజు ఆత్మహత్య కూడా ప్రయత్నించాను. రుద్రానికి మాటిచ్చిన విషయం చంద్రికకు చెప్పలేక, రుద్రాణి దగ్గర నేనిచ్చిన మాట తప్పుతున్నాను అని అనలేక, మానసిక సంఘర్షణలో నేనందరికీ దూరం అయిపోతే ఏ సమస్య ఉండదు అని ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ రుద్రాణి నా చావుకు కూడా అడ్డుపడింది. నేను రుద్రానికి ఏదో రకంగా నచ్చ చెప్దామనుకున్నాను. కానీ అసలు చంద్రిక భరత్ల జాతక ప్రభావమే ఇలా ఉందన్న విషయం నాకు తర్వాత తెలిసింది. ఏంటంటే మీరు అసలు ఇలాంటివన్నీ ఎందుకు నమ్ముతున్నారు? అసలు ఇలాంటి స్వామీజీలను నమ్మటం వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో మనం పొద్దున లేస్తే పేపర్లలోనూ టీవీలోనూ చూస్తున్నాం కదా. ఇంత జరిగినా మీరింకా ఇలా స్వామీజీలను నమ్ముతున్నారంటే ఏమన్నాలంటే? జాతకాలేంటంటే జాతకాలు? ప్రపంచమంతా జాతకాలు చూస్తే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఆ మాటకొస్తే కొన్ని దేశాలు, కొన్ని మతాల్లో అసలు జాతకాలనే నమ్మరు. వాళ్ళందరూ సంతోషంగా ఉండట్లేదా? చూడమ్మా, అవన్నీ నేనిప్పుడు వాదించలేను. వాటి గురించి నీ క్లారిఫికేషన్ నేను ఇవ్వలేను. నేను నమ్మింది చెప్తున్నానంతే. నా కళ్ళ ముందు జరిగినవే నేను నమ్ముతాను. భరత్ చంద్రికలు కలవటం వల్ల మా అక్క చనిపోయింది, లక్ష్మి గారు చనిపోయారు, పాప కష్టాలు పడింది, పాప దూరమైంది. ఈరోజు కూడా ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నా ప్రాణాలే పోతాయనుకున్నా నేను భయపడేదాన్ని కాదు. కానీ వాళ్ళిద్దరి కలయిక వల్ల రేపు పాపకే ప్రాణం మీదికి రావచ్చు, లేదా భరత్ చంద్రికల్లో ఎవరో ఒక్కరే మిగలచ్చు. ఇదంతా తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు కలిసి సంతోషంగా ఉండాలని నేనెంత కోరుకుంటున్నానో వాళ్ళు నిండు నూరెళ్ళు బతికుండాలని కూడా కోరుకుంటున్నాను. హలో హలో చంద్రిక. చెప్పండి డాక్టర్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? నీ కండిషన్ ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశాను. నీ పరిస్థితి వల్ల నాకు నిద్ర పట్టడం లేదు. నీ హెల్త్ ఎలా ఉంది?
మీరు నా గురించి ఎలా ఎక్స్పెక్ట్ చేశారో అలాగే ఉంది డాక్టర్. ఏమైంది? ఏం చెప్పమంటారో, వామిటింగ్ అయిన ప్రతిసారి బ్లడ్ వస్తోంది. చివరికి ఏ కండిషన్కి వెళ్తుందో అర్థం కావట్లేదు. నేను చెప్పిన మెడిసిన్స్ వేసుకుంటున్నావు కదా? ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా చావునైతే నా నుండి దూరం చేయలేరు కదా డాక్టర్. ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకైతే చూడటానికి ఆనందంగానే కనిపిస్తున్నాను. కానీ నాలో ఇలాంటి క్యాన్సర్ ఉందన్న విషయం ఒకరు చెప్తే తప్ప ఎవరికీ తెలియని కండిషన్లో ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి నీ కండిషన్ ఏంటో చెప్పు. కనీసం నీకు సపోర్ట్గా అయినా ఉంటారు. ఒక్కదానివే ఈ నరకం అనుభవించలేవు. నా మాట విను. నీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నాకొక్కసారి ఫోన్ చేయించు. లేదు డాక్టర్, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళతో పంచుకుంటే కొంత మనశ్శాంతిగా ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ బయటికి చెప్పకపోవడమే మంచిది డాక్టర్. మనలోనే దాచుకోవాలి. చెప్తే సమస్యలు మరింత పెద్దవవుతాయి. నాతో పాటు అందరిని ఏడిపించిందాన్ని అవుతాను. అది కాదమ్మా, నీ పరిస్థితి ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యే కంటే ఇప్పటినుంచే వాళ్ళని ప్రిపేర్ చేయటం మంచిది. చావు అనేది తప్పదు అని నాకు అర్థమైపోయింది డాక్టర్. ఒక్కసారి మనిషి వెళ్ళిపోతే కొద్ది రోజులు బాధపడి ఊరుకుంటారు. కానీ ఇప్పుడు నాకున్న సమస్య గురించి చెప్తే ఈ క్షణం నుంచే వాళ్ళు బాధపడుతుంటారు. నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ చాలు. ఇంకెవరిని బాధ పెట్టదలుచుకోలేదు. సరేనమ్మా, ఐ కాంట్ హెల్ప్ యూ. నీ ఇష్టం. కానీ నేను చెప్పిన మందులు మాత్రం రెగ్యులర్గా వాడుతూ ఉండు. ఉంటాను. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమంటుంది ఆ చంద్రిక? ఏమంటుంది? వామిటింగ్లో బ్లడ్ రావడం చూసి దానికి నిజంగానే క్యాన్సర్ అనుకుంటుంది. కానీ తనకు అలా బ్లడ్ వామిట్స్ కావటానికి ఆ టాబ్లెట్స్ ఇస్తున్న విషయం తనకు తెలియదు కదా. డాక్టర్, ఒకవేళ సెకండ్ ఒపీనియన్ కోసం ఆ రిపోర్ట్స్ తీసుకుని వేరే ఎవరైనా డాక్టర్ని కాంటాక్ట్ చేసిందనుకో, నిజం తెలిసిపోతుంది కదా. ఆ రిపోర్ట్స్ చూసిన ఎవరైనా తనకి క్యాన్సర్ అని ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్తారు. ఆ భయం లేదులే. మొత్తానికి ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి బాగానే ఆడుకుంటున్నావు. లతా, నేననుకున్నది సాధించాలంటే తప్పదు కదా. ఇప్పుడున్న పరిస్థితి సీరియస్ అయ్యి మరికొద్ది రోజుల్లో చనిపోతానని తనకి కన్ఫర్మ్ అయిన తర్వాతనే నన్ను భరత్ని కలపడానికి చాలా సిన్సియర్గా ట్రై చేస్తుంది. నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నా భరత్ విషయంలో నేను ఎంత సిన్సియరో తనకి బాగా తెలుసు. సో ఖచ్చితంగా భరత్ని నన్ను కలపడానికే తను ట్రై చేస్తుంది. నేను కూడా భరత్ మీద నీకున్న ప్రేమను చూసి ఈ పని చేయటానికి ఒప్పుకున్నాను. చాలా థ్యాంక్సే. రేపు నాకు కనుక పాప పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. చంద్రిక, చంద్రిక, అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నావు? అది అది ఏం లేదత్తయ్య. చంద్రిక, రుద్రాణి విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రాబ్లం మరింత పెద్దదయ్యేలా ఉంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందత్తయ్య? అనుకున్నదే కదా. మనం అనుకున్నట్టుగానే భరత్ గారికి రుద్రాణినిచ్చి పెళ్లి చేస్తున్నాం. ఇదే నీ నిర్ణయమా? అవునత్తయ్య. చూడు చంద్రిక, నేనొకసారి మాటిచ్చి ఆ మాట వెనక్కి తీసుకోలేక సతమతమైపోతున్నాను. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం
మళ్ళీ మార్చుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. 1కి 4 సార్లు ఆలోచించి చెప్పు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదత్తయ్య. బాగా ఆలోచించిన తర్వాతే చెప్తున్నాను. నిజంగానే నాకు భరత్ గారికి భారీగా బ్రతికే అర్హత లేదు. ఇప్పటి వరకు ఆయనతో గడిపిన జీవితమే ఎక్కువ. భగవంతుడు నాకిచ్చిన ఈ అదృష్టం ఈ జన్మకి చాలత్తయ్యా. నేనింకా ఆయన జీవితంలో ఉండి ఆయన్ని మరింత బాధ పెట్టడం నాకిష్టం లేదు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. రుద్రానికి భరత్ గారికి పెళ్లి చేయటం చాలా మంచిది. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. నేను రుద్రానికి ఏ ముహూర్తంలో మాటిచ్చానో తెలియదు, కానీ చివరికి అదే నిజమయ్యేలా ఉంది. నువ్వు భరత్ కలిసి ఉండటం అనేది జరగని పనని స్వామీజీ చెప్తున్నారు. ఆయన చెప్పిందే నిజమవుతూ ఉంది. ఆ విషయం నేను నీతో డైరెక్ట్గా చెప్పలేను. అలాగని నువ్వు భరత్కి దూరం అయిపోతుంటే చూసి తట్టుకోలేను. ఏంటత్తయ్యా, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. రుద్రాణి సంగతి నీకు తెలుసు కదా. రుద్రానికి భరత్ అంటే విపరీతమైన ప్రేమ. వాణ్ణి దక్కించుకోవటం కోసం దేనికైనా సిద్ధపడుతూ ఉంది. ఇంకా మనల్ని రోజులు గడిచే కొద్దీ తను ఇంకేం చేస్తుందో అని భయంగా ఉంది. అత్తయ్య, భరత్ గారు తనకి కావాలి అన్న ఒక విషయం వదిలేస్తే రుద్రాణి చాలా మంచిది. తను ఏం చేసినా భరత్ గారిని దక్కించుకోవాలి అన్న ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశమే తనకి లేదత్తయ్యా. నిజం చెప్పాలంటే నాకంటే కూడా భరత్ గారిని ఎక్కువ ప్రేమించేది రుద్రాణియే అత్తయ్య. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు జరుగుతుంది? భరత్కి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. నీ మీద ప్రేమ వదులుకొని రుద్రాణి మెళ్ళో తాళి కట్టడం అనేది జరిగే పనేనా? నువ్వే చూసావుగా. అంత సాయం చేసిన రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు, కేవలం నీకోసం. మీరన్నది నిజం. నేను ఉన్నంతకాలం ఆయన రుద్రాణి మెళ్ళో తాళి కట్టరు, తన వైపు కూడా చూడరు. అత్తయ్య, మీ అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదులుకొని రుద్రాణి మెళ్ళో తాళి కట్టరు అన్నది నిజమే కదా. అందుకే నా మీద మీ అబ్బాయికి కోపం వచ్చేలాగా, నా మీద అసహ్యం కలిగేలాగా చేస్తూనే ఉన్నాను. ఇప్పటికే నా మీద ఆయనకి చాలా కోపం ఉంది. అది ఇంకొంచెం పెంచుతాను. త్వరలోనే నా మీద అసహ్యం కలిగేలా చేస్తాను. ఏమోనమ్మా, ఇదెక్కువ రోజులు సాగదీయటం కూడా మంచిది కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. భరత్ నీకు దూరం అవ్వాలి. నీ మీద కోపం అసహ్యం పెరగాలి. ఏం చేసినా త్వరగా చేయమ్మా. అలాగే అత్తయ్య. నా మీద అసహ్యం పెరగటమే కాదు, నాకు రుద్రాణియే కావాలి. ఈ చంద్రిక కంటే రుద్రాణియే బెటర్ అని భరత్ గారు అనుకునేలా నేను చేస్తాను. నన్ను క్షమించమ్మా. నిన్ను బాధ పెట్టడం తప్ప నేనేమీ చెయ్యలేని పరిస్థితి. భగవంతుడు నీకు భరత్కి మధ్య ఎందుకు ఇలాంటి పరిస్థితులు సృష్టించాడో నాకు తెలియదు. మనసుకి కష్టంగా ఉన్నా నిన్ను భరత్ని విడదీయక తప్పటం లేదు. నన్ను క్షమించమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఓం నమః శివాయ. ఏంటమ్మా? అసలు మీరు ఎవరు? మీకేం కావాలి? డబ్బు కోసమే కదా ఇదంతా చేస్తున్నారు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి. డబ్బా? డబ్బు దేనికమ్మా? ఇప్పుడు మీరు చంద్రిక భరత్లు కలవటం వల్ల ప్రాణగండం ఉంది, ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు అని మీరు చెప్పారు కదా. అదంతా కేవలం మీరు చేస్తుంది డబ్బు కోసమే కదా. డబ్బు కావాలంటే నేనిస్తాను, అంతేకాని ఇలాంటి దొంగ జాతకాలు చెప్పి
అనవసరంగా అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. అంటే నేను చేస్తున్నదంతా డబ్బు కోసమే అని నువ్వు నమ్ముతున్నావా? ఖచ్చితంగా అదే. డబ్బుల కోసం జాతకాలు చెప్పి డబ్బుల కోసం బలహీనులతో ఆడుకునే స్వామీజీల్ని నువ్వు చూసుంటావు. నేను సర్వసంగ పరిత్యాగిని. నాకు కుటుంబం, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు ఇవేమీ నాకు అవసరం లేదు, లేవు కూడా. సన్యాసిని. నేనేం చేసుకుంటానమ్మా డబ్బు? ఏదో నాకు తెలిసింది. నేను 10 మందికి చెప్పి 10 మందికి మంచి చేయాలని చూస్తానే తప్ప ఇంకొకరి డబ్బుకి ఆశపడి నేనేదీ చెయ్యనమ్మా. మరి డబ్బు కోసం ఆశించకపోతే, నిజంగా ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి అనుకుంటే ఒక భార్య భర్తలు కలిసి ఉండటానికి ఏదైనా మార్గం చెప్పాలి కానీ సంతోషంగా ఉన్న ఒక జంటని విడదీయటం కోసం ఏదేదో కల్పించి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమండి? నేను చెప్పింది అబద్ధమని నువ్వు అనుకుంటున్నావా అమ్మా? వైశాలి గారు, ఈ ఇంట్లో ఘోరం జరిగిపోతుంది. భరత్ గారు, రుద్రాణి గారు శారీరకంగా ఒకటి కాబోతున్నారు. నా చేతులతో మత్తొచ్చే పౌడర్ తెచ్చి చంద్రికకిచ్చాను. అది భరత్ తాగేశారు. రుద్రాణి కనుక ప్రెగ్నెంట్ అయిందంటే ఇక చంద్రిక, భరత్లు జన్మలో కలవరు.